viewers, welcome to my channel. Today we are going to discuss a new lesson. New lesson means early civilization. Here in this video, I will explain the lesson both in English and Telugu whenever it requires. Here first of all, after completion of this chapter, what will you be able to understand means you will be able to understand about the Harappa and Mohenjo-daro civilizations, about their city planning, their economic life, literature, social life, art, religion and trade of the Indus Valley civilization, and about Aryan culture and political organizations of the early Vedic age and later Vedic age. అంటే ఇక్కడ మనం ఈ లెసన్ కంప్లీట్ అయ్యాలకి ఏమేమి తెలుసుకుంటామంటే హరప్ప అండ్ మొహెంజోదారో సివిలైజేషన్స్ గురించి, వాళ్ళ యొక్క సిటీ ప్లానింగ్ గురించి, ఎకనామిక్ లైఫ్ గురించి, లిటరేచర్ గురించి, సోషల్ లైఫ్ సొసైటీ గురించి, అండ్ ఆర్ట్ వాళ్ళ యొక్క కళల గురించి, అండ్ రిలీజియన్ గురించి, అండ్ ఆల్సో అబౌట్ ట్రేడ్ అంటే వీళ్ళ యొక్క కాలంలో ట్రేడ్ ఎలా జరిగింది ఇండస్ సివిలైజేషన్ అంటే పీరియడ్లో, అండ్ ఆర్యన్ కల్చర్ అంటే ఆర్యన్ కల్చర్ గురించి, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ గురించి, అండ్ వాళ్ళ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్యన్ కల్చర్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్, అండ్ ఇక్కడ ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్, ఇవన్నీ మనము ఈ లెసన్ కంప్లీట్ అయ్యేకల్లా ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక్కడ ఇంట్రడక్షన్ టు civilization. Here first of all we have to understand the meaning of the civilization. What is the meaning of civilization? Before going to discuss about this, we have to know the meaning of culture. Here what is culture? A culture means a way of life. It means it includes a life, it includes means lifestyle, way of dressing, way of talking, way of behavior, and how to talk with others, and their religion, their food habits, and so on. It is called culture. A developed culture is called civilization. Here కల్చర్ అంటే ఏంలే, మన యొక్క జీవన విధానం. అంటే కల్చర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ అంటే ఏంటి అంటే మనము రోజువారీ యొక్క పనులు చేసుకునే, ఇప్పుడు ఎలాంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సులు వేసుకుంటారు. ఒక్కొక్క స్టేట్స్లో ఒక్కొక్క రకంగా, ఒక కంట్రీస్లో ఒక్కొక్క రకంగా డ్రెస్సింగ్ స్టైల్, అండ్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఈ కంట్రీలో ఒక రకమైన ఫుడ్ ఉంటుంది, ఇంకొక కంట్రీకి పోతే ఇంకొక రకమైన ఫుడ్ ఉంటుంది. అంటే రీజియన్ బట్టి, అంటే ప్రాంతాలను బట్టి కూడా ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇలాగే ఎడ్యుకేషన్ కానీ, కస్టమ్స్లో అంటే వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయం, ఇవన్నీ డిఫరెంట్ అంటే రీజియన్స్ని బట్టి, సీజన్స్ని బట్టి కూడా క్లైమేట్ చేంజ్ అయితే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారుతుంది. అంటే ఇప్పుడు మనం సమ్మర్లో ఒక రకమైన డ్రెస్సులు వేసుకుంటాం, వింటర్లో వేసుకుంటాం. అట్లా డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ అంటే అందరికీ ఒకే రకమైన కల్చర్ ఉండదు. సో ఇట్ ఇంక్లూడ్స్ వే ఆఫ్ లైఫ్, డ్రెస్సింగ్ స్టైల్, దేర్ ఫుడ్ హ్యాబిట్స్, అండ్ దేర్ rituals practices also. It is called civilization, it is called culture. A developed culture is called civilization. అంటే ఈ కల్చర్ అనేది డెవలప్మెంట్ ఐ మీన్ ఆల్రౌండ్మెంట్ డెవలప్మెంట్, లైక్ ఆర్ట్, ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ is called civilization. Here so it is an advanced stage of human society. So what is civilization means? A civilization is advanced stage of human society where people live with a reasonable degree of organization, their and comfort, and can think about things like art and education. In a broader sense, it is the stage of human social and cultural development and organization that is considered most advanced. అంటే ఇక్కడ సివిలైజేషన్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్, సొసైటీలో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. మన యొక్క హ్యూమన్ లైఫ్లో, సొసైటీలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ వే పీపుల్ అంటే ఇక్కడ వాళ్ళు కంఫర్ట్ అంటే ఆర్గనైజేషన్ యొక్క ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ సొసైటీ, ఆర్గనైజేషన్ అనేది చాలా డెవలప్డ్గా ఉంటుంది. కంఫర్ట్స్
సో దే ఆర్ లివింగ్ ఇన్ వెరీ కంఫర్ట్ అండ్ కెన్ థింక్ అబౌట్. అంటే వాళ్ళు ఒకప్పుడు ఎర్లీ మ్యాన్ ఎలా ఉండేవాడు, అతను ఫుడ్ గ్యాదరర్, హంటరు, ఒక ప్లేస్ నుంచి గో ప్లేస్. అంటే ఇక్కడ ఈ ఫుడ్ ప్రొడ్యూసర్ అయిపోయి మోడర్న్ సొసైటీలో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత అతను ఏమేమి గురించి ఆలోచన, ఆర్ట్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. అంటే చూడండి, ఇన్ బ్రాడర్ సెన్స్ it is a stage of human, social and cultural development and organization that is considered most advanced. అంటే civilization is nothing but there is all round development in most advanced social and cultural development. It is called civilization. అంటే మన ఇండియా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరిగింది అని తెలుసుకోవడానికి ఈ సివిలైజేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ హియర్ ఇండియా ఈజ్ రిచ్ హిస్టరీ, కల్చర్ అండ్ ట్రెడిషన్. వీఆర్ హ్యావింగ్ రిచ్ హిస్టరీ, కల్చర్ అండ్ ట్రెడిషన్ అండ్ ఈజ్ ఎ మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ వరల్డ్ అండ్ లాస్ట్ సివిలైజేషన్స్. మనకు ఏన్షియంట్ వరల్డ్ యొక్క ఆధారాలు ఉన్నాయి, మ్యూజియం లాగా ఉన్నాయి. అండ్ హిస్టారికల్ టైమ్ లైన్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మోస్ట్ హిస్టోరియన్స్ previously believed that Indian history began with the Vedic period until the discovery of Indus Valley. సో అంటే ఇక్కడ ఏంటంటే హిస్టోరియన్స్, ఎక్కువ శాతం హిస్టోరియన్స్ ఏం బిలీవ్ చేసినారంటే వేదిక్ పీరియడ్ అనేది ఫస్ట్ సివిలైజేషన్ అని అనుకున్నారు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుక్కునేది. సో అంటే వీళ్ళకు తెలియదు, ఫస్ట్ ఏమనుకున్నారంటే వీళ్ళు వేదిక్ సివిలైజేషన్, వేదిక్ పీరియడే ఫస్ట్ సివిలైజేషన్, అంతవరకు మనకు వేరే నాగరికత లేదు. సివిలైజేషన్ అనేది ఇంకొకటి లేదు, వేదిక్ పీరియడ్ అనేది ఫస్ట్ సివిలైజేషను అని బిలీవ్ చేశారు ఎవరు, హిస్టోరియన్స్. తర్వాత వీళ్ళకు కనుక్కున్నారు, అంతకుముందే సివిలైజేషన్ అనేది ఇంకొకటి ఉంది, ఎక్సలెంట్ సివిలైజేషన్, అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండేదని తెలుసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్. అంటే ఈ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ అని పేరు ఉంది. అంటే దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం డీటెయిల్గా ఉన్నాం. ఈ సివిలైజేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే, ద సివిలైజేషన్ వాస్ ఫ్లోరిష్డ్ బిట్వీన్ 2500 to 1700 బీసీ. బీసీ మీన్స్ బిఫోర్ క్రైస్ట్. అంటే 2500 నుంచి 1700 వరకు ఈ సివిలైజేషన్ అనేది కొనసాగింది. అంటే ఇక్కడ సివిలైజేషన్ అనేదాన్ని ఎలా కనుక్కున్నారు, డిస్కవరీ ఆఫ్ ద సివిలైజేషన్, దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ హియర్. In 1850, the British engineers laying a railway line. So the British engineers are started laying a railway line between Karachi and Lahore. So at the time they found that thousands of bricks and they used them, but they didn't know about that value of that bricks. So they unaware of their ancient origin. So they don't know how it is important, how old it is. So after that, it is period 5000 years old. These bricks are. But అంటే వీళ్ళకు తెలీదు, ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ 1850s బ్రిటిష్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కరాచీ నుంచి లాహోర్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రైల్వే లైన్. ఆ చేసే టైంలో వాళ్ళకు కొన్ని ఇటుకలు దొరికాయి. అంటే అప్పుడు వాళ్ళు దాన్ని వాడుకున్నారు, కానీ వాళ్ళకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. అంటే 5000 years ఓల్డ్ యొక్క ఇటుకలు అనేది అప్పటికి వాళ్ళకి తెలియదు ఆ టైంలో. అండ్ ఇక్కడ 1920s ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఎక్స్కవేషన్స్ మొహంజదారో హరప్ప అంటే ఈ ప్లేసెస్లో వాళ్ళు ఎక్స్కవేషన్స్ జరిపారు ఆర్కియాలజిస్ట్ వాళ్ళు 1920s చేసినప్పుడు వీళ్ళకు అర్థమైంది ఏంటంటే, వేదిక్ పీరియడ్ సివిలైజేషన్ అంటే వేదిక్ సివిలైజేషనే ఫస్ట్ సివిలైజేషన్ కాదు, అంతకంటే ముందు మనకు ఒక సివిలైజేషన్ ఉంది, దాని పేరు హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఆ ప్లేసెస్లో ఈ ఎక్స్కవేషన్స్ జరిగి అక్కడ డిస్కవర్ అయింది కాబట్టి ఈ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ అని పేరు పెట్టారు. అంటే ఇండస్ అనే రివర్ నది ఒడ్డున ఇక్కడ ఈ సివిలైజేషన్ అనేది కనుగొబడింది కాబట్టి ఈ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ పేరు పెట్టారు. సో ఇక్కడ
ఈ డిస్కవరీ జరిగింది కదా, ఈ డిస్కవరీ జరిగిన తర్వాత ఇండియన్ హిస్టరీ అనేది 2000 ఇయర్స్కి బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆర్కియాలజిస్ట్ అనేవాళ్ళు ఎవరు? సో అంటే ఏంటంటే ఆర్కియాలజిస్ట్ అనేవాళ్ళు, ద ఆర్కియాలజిస్ట్ ఆర్ ద పర్సన్స్ హూ స్టడీ అబౌట్ హ్యూమన్ హిస్టరీ అండ్ ప్రీ హిస్టరీ త్రూ ఎక్స్కవేషన్ అండ్ అనలైసిస్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంది? ఆర్టిఫాక్ట్స్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్, అంటే రిమైన్స్ ఆఫ్ హ్యూమన్స్ యూజ్డ్ పాస్ట్, అంటే వాళ్ళు పూర్వకాలం వాడింటారు వస్తువులు, ఆ వస్తువులే ఆర్టిఫాక్ట్స్ అంటారు. అంటే ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళంటే ఏం చేస్తారంటే వాళ్ళు హ్యూమన్ హిస్టరీ గురించి, ప్రీ హిస్టరీ గురించి స్టడీ చేసేవాళ్ళు. అంటే ఏ విధంగా స్టడీ చేశారంటే త్రూ ఎక్స్కవేషన్ అండ్ అనలైసిస్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్, అంటే తొవ్వి అండ్ అనలైసిస్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్, అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్స్ని అనలైజ్ చేసి ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఏ కాలం చెందిందని వీళ్ళు అనలైజ్ చేసేవాళ్ళు ఆర్కియాలజిస్ట్. దీస్ ఆర్ ద పర్సన్స్ హూ స్టడీ అబౌట్ హ్యూమన్ హిస్టరీ అండ్ ప్రీ హిస్టరీ త్రూ ఎక్స్కవేషన్ అండ్ అనలైసిస్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. ఇది ఆర్కియాలజిస్ట్ గురించి. అండ్ ఎక్స్కవేషన్, సో ఎక్స్కవేషన్ అంటే ఏంటి? సో ఎక్స్కవేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిగ్గింగ్ ద ఎర్త్ టు లే ఏ ఫౌండేషన్ ఆర్ అన్ ఎర్త్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ అండ్ స్ట్రక్చర్స్. అంటే ఎక్స్కవేషన్ అనేది ఒక ప్రాసెస్, అంటే డిగ్గింగ్ ప్రాసెస్, అంటే భూమి లోపల ఉండేదాన్ని తవ్వి వీళ్ళు దాని యొక్క ఆర్టిఫాక్ట్స్ అనే దాని గురించి స్టడీ చేస్తారు. ఫౌండ్ అంటే కనిపెడతారు. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో డిగ్గింగ్ అంటే తవ్వి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫౌండింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫౌండింగ్స్ నుండి వాళ్ళు అనలైజ్ చేసి, అంటే ఆర్టిఫాక్ట్స్ అంటే ఆ కాలం యొక్క వస్తువుల్ని ఆధారం చేసుకొని వాళ్ళు అది ఏ కాలానికి చెందింది, ఎప్పటి కాలంది, ఇది ఎంత పురాతనమైనది అనేది వీళ్ళు అనలైజ్ చేస్తారు. ఇది ఆర్కియాలజిస్ట్ యొక్క పని. అండ్ ఎక్స్కవేషన్ అంటే ఈ ప్రాసెస్. అండ్ జియోగ్రాఫికల్ స్ప్రెడ్ అండ్ ఫ్లోరిసింగ్ పీరియడ్, అంటే ఈ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎంతవరకు ఉన్నది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఫ్లోరిస్ అనేది గురించి చెప్తాం. అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎక్కడ డెవలప్ అయింది? దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాస్ డెవలప్డ్ ఆన్ ద రివర్స్ అలాంగ్ ద రివర్స్ ఇండస్ అండ్ గాగ్రా హక్రా. ఏన్షియంట్ నేమ్ సరస్వతి. అంటే ఈ సివిలైజేషన్ అనేది ఇండస్ వ్యాలీ రివర్ నది ఒడ్డున, ఇండస్ అండ్ గాగ్రా హక్రా అనే నది ఒడ్డున డెవలప్ అయింది. అంటే ఆ రివర్ ప్రాంతంలో ఇది ఏర్పడింది. అంటే దీనికి ఒక పురాతనమైన పేరు ఏంటంటే సరస్వతి అనే రివర్, దానికి పురాతన పేరు. అందువల్ల దీనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే ఇండస్ అనే రివర్ పేరు మీద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. గాగ్రా హక్రా అనే హరప్పన్ సివిలైజేషన్ అనేది, హరప్ప అనేది ప్లేస్, ఆ ప్లేస్లో డిస్కవర్ అయింది కాబట్టి దానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పేరు పెట్టినారు. అండ్ సైట్స్ ఫౌండ్స్ ఓవర్ 1500 ప్లేసెస్ అక్రాస్. అంటే ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే దాదాపు 1500 ప్లేసెస్లో డిస్కవరబుల్ అంటే మనకు దొరికినాయంట. ఎక్కడెక్కడ అంటే ఇండియాలో పంజాబు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. అంటే ఇండియాలో వచ్చి ఏ ప్లేసెస్లో అంటే ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఎక్కువ ఏర్పడిందంటే ఏ ప్రాంతాలలో అంటే పంజాబ్లో, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఈ సివిలైజేషన్ అనేది ఏర్పడింది. అండ్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ స్టేట్స్లో ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఏ ప్రాంతాల్లో అంటే పంజాబ్, సింధ్, బలూచిస్తాన్ అనే ప్లేసెస్లో చేసినారు. ఈ సివిలైజేషన్ అనేది ఫ్లోరిస్ అయింది, అంటే ఎక్కువ కొనసాగింది. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2500 to 1700 BC. హియర్ BC మీన్స్ బిఫోర్ క్రైస్ట్. అండ్ నెక్స్ట్ వి విల్ కమ్ టు అబౌట్ సిటీ ప్లానింగ్. అంటే ఈ యొక్క హరప్పన్ పీపుల్ యొక్క సిటీ ప్లానింగ్ ఎలా ఉంది అనే దాని గురించి చెప్తున్నాం. అంటే వీళ్ళ యొక్క these people are having the well planned cities and protected by the forts. అంటే వీళ్ళ యొక్క సిటీ ఎలా ఉందంటే చాలా ప్లానింగ్గా ఉంది. అంటే చుట్టూ కోటలతో ప్రొటెక్షన్ కోసం కోటలు కూడా కట్టబడినారు. అంటే ఈ యొక్క హరప్పన్ పీపుల్ యొక్క సిటీస్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్
కోటలు, అంటే ఈ కోటలు కూడా కట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ సిటీస్ని చుట్టూ కోటలు, కంచు కోటల్లాగా వీళ్ళు మంచిగా ప్లాన్ చేసి ప్రొటెక్షన్ కోసం ఫోర్ట్స్ కూడా కట్టుకున్నారు. అండ్ వైడ్ రోడ్స్ అండ్ పబ్లిక్స్, అంటే ఈ సిటీలో చాలా వైడ్ రోడ్స్, పబ్లిక్ వెల్స్ అనేటివి కూడా ఉన్నాయి. అండ్ గ్రేట్ బాత్, అంటే ఈ గ్రేట్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ ఈ చాప్టర్, ఈ యొక్క హరప్పన్ సివిలైజేషన్లో. సో వాట్ ఈస్ గ్రేట్ బాత్? హియర్ ఏ లార్జ్ పబ్లిక్ బాతింగ్ ట్యాంక్ ఫౌండ్ ఇన్ మొహంజదారో విత్ రూమ్స్ ఆన్ ఆల్ సైడ్స్ యూజ్డ్ డ్యూరింగ్ రిలీజియస్ గ్యాదరింగ్స్. అంటే ఇక్కడ ఈ గ్రేట్ బాత్ అంటే ఏంటంటే ఒక పబ్లిక్ బాత్, అంటే ఇది ఒక బాత్రూమ్, అంటే పబ్లిక్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఆ టైంలో. ఇది ఎక్కడో అవైలబుల్ అయిందంటే, ఫోన్ దొరికిందంటే మొహంజదారోలో దొరికింది, మొహంజదారో అనే ప్లేస్లో దొరికిందంట. సో ఇది ఎలా ఉందంటే చుట్టూ రూములు ఉన్నాయంట, చుట్టూ రూమ్లు. సో విత్ రూమ్స్ ఆన్ ఆల్ సైడ్స్ యూజ్డ్ డ్యూరింగ్, అంటే ఈ యొక్క బాత్ అనేది మొత్తం చుట్టూ ఆల్ సైడ్స్, అంటే రూమ్ యొక్క ఆల్ సైడ్స్ అన్ని వైపులో రూములు ఉన్నాయంట. ఇది ఒక సెరమనీస్, అంటే రిలీజియస్ సెరమనీస్ జరిగేటప్పుడు మాత్రమే, అంటే ఏదైనా మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రమే ఇక్కడ స్నానాలు చేస్తారంట. అండ్ హియర్ 6 లార్జ్ గ్రానరీస్ అండ్ క్వార్టర్స్ ఫర్ లేబరర్స్ ఫౌండ్ ఇన్ హరప్పన్ సిటీస్. అంటే ఇక్కడ 6 ధాన్యాగారాలు, అంటే గ్రానరీస్, అంటే స్టోర్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఫుడ్ గ్రెయిన్స్, ఆ స్టోర్ చేసుకోవడానికి కొన్ని క్వార్టర్స్ అనేవి ఉన్నాయి, అవైలబుల్ అంట లేబరర్స్కి. అంటే హరప్పన్ సైట్స్లో ఇవి ఎక్కడ ఉన్నాయంటే 6 ఉన్నాయంట మొత్తం లార్జ్ గ్రానరీస్. అంటే గ్రానరీస్ ఆర్ యూజ్ టు స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్. సో అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయంట మొత్తం ఈ పీరియడ్లో. అండ్ నెక్స్ట్ అబౌట్ హౌసెస్, దే బిల్ట్ విత్ డ్రైడ్ అండ్ baked bricks. Some were 2-storied. Every house had a well and bathrooms with pipes that carried waste into the మెయిన్ డ్రైన్స్. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క హౌసెస్ ఎలా కన్స్ట్రక్షన్ అయ్యాయంటే చాలా వెల్ ప్లాన్గా ఉన్నాయంట. అంటే వీళ్ళ యొక్క హౌసెస్ ఏ విధంగా దేంతో కన్స్ట్రక్ట్ చేసినట్టే, దే కన్స్ట్రక్టెడ్ ది హౌస్ విత్ డ్రైడ్ అండ్ బేక్డ్ గమ్స్, అంటే కాల్చిన ఇటుకలతో, అంటే కాల్చి ఎండబెట్టిన ఇటుకలతో వీళ్ళు డ్రైడ్ అండ్ బేక్డ్ బ్రిక్స్. సో అంటే డ్రైడ్ అండ్ బేక్డ్ బ్రిక్స్ అంటే కాల్చిన ఇటుకలతో వీళ్ళ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ అంటే 2-storied, అంటే 2 ఉంటాయి కదా 2 స్టోరీడ్ హౌసెస్, ఆ విధంగా కట్ చేసుకున్నాను, కన్స్ట్రక్షన్ చేసుకున్నానంట. అంటే ప్రతి ఇంటికి ఒక బావి ఉందంట. ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఏ వెల్ అండ్ బాత్రూమ్స్ విత్ పైప్స్ దట్ క్యారీడ్ వేస్ట్ ఇంటూ మెయిన్ డ్రైన్స్. అంటే ఇక్కడ వీళ్ళ హౌస్ ఎలా ఉందంటే మన మోడర్న్ సొసైటీలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి కనెక్షన్ పైప్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగ ఉందో ఆ టైంలోనే వీళ్ళకు ప్రతి ఇంటికి ఒక వెల్, ఎవ్రీ హౌస్ హ్యాడ్ ఏ వెల్, అంటే ప్రతి ఇంటికి ఒక బావి. బాత్రూమ్స్ అంటే ఈ బాత్రూమ్స్లో కూడా డ్రైనేజ్ సిస్టానికి వేస్ట్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే వేస్ట్ వాటర్ డ్రైనేజ్ కలిపేయడానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ టైంలోనే ఉందండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌసెస్. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ చెప్పాను ఇందాకనే, ఏ వెల్ ప్లాన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెమాన్స్ట్రేటింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ టు క్లీన్లీనెస్ అండ్ పబ్లిక్ హెల్త్. అంటే ఇక్కడ దిస్ షోస్ దట్ దే ఆర్ హ్యావింగ్ houses, how they are building means the houses are built with dried and baked bricks. So baked bricks, I mean red bricks are there, no? They used dried and baked bricks with 2-storied, and every house had a well. So these people are having, each and every house had a well. They had a well for water purpose and bathrooms. So in bathrooms there is connecting with pipes that carried waste water into the drainage system in main drains. So this shows that how they give importance to cleanliness and public health. అంటే వీళ్ళు యొక్క ఎంత హైజీనిక్కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనేది మనకు అర్థమవుతుంది. సో వీళ్ళ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే మనకు వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ దేనికి ఎంత హైజీనిక్గా వీళ్ళు యొక్క క్లీన్లీనెస్, పబ్లిక్ హెల్త్ అంటే ఇచ్చారనేది ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇది డ్రైనేజ్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ ఎకనామిక్ లైఫ్, అంటే ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఈ ఎర్లీ సివిలైజేషన్లో, వాళ్ళ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ టైంలో. అంటే ద మెయిన్ ఆక్యుపేషన్, వాట్ ఆర్ ద మెయిన్ ఆక్యుపేషన్స్ ఆఫ్ దిస్ పీపుల్ మీన్స్, సో ద మెయిన్ ఆక్యుపేషన్స్ ఆఫ్ దిస్ ఎర్లీ పీపుల్ మీన్స్ వీవింగ్ కాటన్ అండ్ woolen cloths. Harappans are credited for growing cotton for the first time.
ప్రొడక్షన్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్. అంటే వీళ్ళు ఏంటంటే మెయిన్ ఆక్యుపేషన్స్ ఏంటంటే వీవింగ్ కాటన్, అంటే కాటన్ పత్తిని అదే నేయం అంటారు కదా, పత్తి వీవింగ్ కాటన్ అంటే వాళ్ళు వూలన్ క్లాత్స్ అంటే పత్తి ఉంటుంది కదా, ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ అనేది ఫస్ట్ టైం ఎక్కడ పండించారంటే ఈ టైంలోనే పండించారు. అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద cotton crop was first grown by the Harappan people only. So this credit goes to Harappan. And the main occupations were, what are the main occupations? The main occupations are weaving cotton woolen cloths. అంటే ఇక్కడ వీళ్ళు ప్రధాన వృత్తి ఏంటంటే కాటన్ని వేయడం, అంటే మగ్గం వేస్తారంటారు కదా కాటన్, అంటే మన క్లాస్మేట్కి అది మెయిన్ వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే కాటన్ అంటే పత్తిని పండించేవాళ్ళు. ఫస్ట్ టైము ఈ సివిలైజేషన్ ఫస్ట్ టైం కాటన్ అనే దాన్ని పండించారంట. ప్రొడక్షన్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్. బేక్డ్ అంటే కాల్చిన ఇటుకలు, బేక్డ్ బ్రిక్స్ అంటే క్లే అంటే బంకమని ఉంటుంది, దాన్ని కేజ్ మనం ఇందాక చెప్పుకున్నాం. హౌసెస్ అనేది బేక్డ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ ఏంటంట. దీస్ ఆర్ ద మెయిన్ ఆక్యుపేషన్స్. అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్, రేర్డ్ క్యాటిల్, గోడ్స్, పిగ్స్, డాగ్స్, క్యామెల్స్ అండ్ డాంకీస్. అంటే వీళ్ళు ఎలాంటి పశువుల్ని పెంచుకునే వాళ్ళు అంటే క్యాటిల్ పశువుల్ని, అంటే గోడ్స్, దే రేడ్ గోడ్స్, క్యాటిల్, పిగ్స్, డాగ్స్, క్యామెల్స్ అండ్ డాంకీస్. వీటన్నిటిని వీళ్ళు పెంపుడు జంతువులు వీళ్ళు పెంచుకునే వాళ్ళు. అండ్ ట్రేడ్ అంటే వ్యాపారం, అంటే ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఏ పార్ట్స్, అంటే విత్ ఇన్ కంట్రీనా, విత్ అవుట్ సైడ్, ఇన్సైడ్ ద కంట్రీనా, విత్ ఇన్ ద కంట్రీనా, అవుట్ సైడ్ ద కంట్రీనా అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ట్రేడ్ అనేది ఎక్కడెక్కడ జరిగిందంటే ద ట్రేడ్ వాస్ క్యారీడ్ అవుట్ త్రూ ద పోర్ట్. అంటే ట్రేడ్ జరిగిందంటే ఇక్కడ రెండు రకాల ట్రేడ్ ఉంటాయి, విత్ ఇన్ ద కంట్రీ, అవుట్ సైడ్ ద కంట్రీ. అవుట్ సైడ్ ద కంట్రీ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు అవుట్ సైడ్ ద కంట్రీ జరగాలంటే అప్పుడు మన ఈ టైంలో మాదిరి ఫ్లైట్స్ అవి లేవు కదా, అప్పుడు ఏంటంటే పోర్ట్ అనేది ఉందంట, ఒక ఓడరేవు అంటే పాపులర్ హార్బర్ అనేది ఒకటి ఉందంట. అది అరేబియన్ సీ విత్ రీజియన్స్ లైక్ మెసప్టోనియా, ఈజిప్ట్ అండ్ ఇరాన్. అంటే ఈ కంట్రీస్కి కనెక్ట్ అయ్యే విధంగా ఒక హార్బర్ అనేది అంట. ఆ హార్బర్ ఎక్కడుందంటే లోతల్ అనే ప్లేస్లో ఉందంట. దే క్యారీ ట్రేడ్ యాక్టివిటీస్ టు ద పోర్ట్. ద పోర్ట్ ఈజ్ నోస్ కానీ లోతల్ ఈజ్ ఎ ప్లేస్. సో ఏ పాపులర్ హార్బర్ అంటే ఓడరేవు ఉండేదంట. సో ఇన్ ద అరేబియన్ సీ మార్గం ద్వారా వీళ్ళు ఈ ట్రేడ్ యాక్టివిటీస్ అనేది క్యారీ చేసేవాళ్ళంట. ఏ ప్రాంతాలకంటే మెసప్టోమియా, ఈజిప్ట్ అండ్ ఇరాన్, ఈ దేశాలకు వీళ్ళు ఈ రీజియన్స్కి ట్రేడ్ అనే వాళ్ళు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసేవాళ్ళంట. బార్టర్ సిస్టమ్ అనేది కూడా వీళ్ళు ఆ టైంలో అవైలబుల్ ఉండిందంట. ద ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గూడ్స్ ఫ్రమ్ అదర్ గూడ్స్ రాదర్ దెన్ ఫర్ మనీ. అంటే ఇక్కడ బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ అదర్ గూడ్స్ రాదర్ దెన్ ఫర్ మనీ. అంటే ఒక వస్తువుకి బదులు మనము ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గూడ్స్ ఫ్రమ్ అదర్ గూడ్స్ రాదర్ దెన్ ఫర్ మనీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం కదా. సో ఇఫ్ యూ వాంట్ పర్చేజ్ ఎనీథింగ్ వీ విల్ గివ్ యూ ద మనీ అండ్ బై దట్ ఆర్టికల్, బట్ అట్ ద టైమ్ దెర్ ఈస్ నో మనీ. సో హియర్ instead of this they are exchanging goods. So if I want pen, I don't have pen and another person is having pen, but I need pen. How can I exchange means? So I have goods, he has pen, so I want pen, but I don't have money. So how can I exchange means at the time? So in that situation I will give my one goat to that pen, one go to that person, and that person will give to the pen to me. So this is called exchanging goods. So నీకు ఒక వస్తువు కావాలా, ఆ వస్తువు నీ దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది, కానీ అతను ఏం చేస్తాడంటే అతను కావాల్సింది నీ దగ్గర ఉంటుంది. సో వానికి కావాల్సి నువ్వు నీకు కావాలి. ఎక్స్చేంజింగ్ సిస్టమ్ అంటే ఒక వస్తువు నుంచి అంటే డబ్బులు ఇవ్వకుండా వస్తువుల్ని వస్తు మార్పిడి, అంటే నీకు కావాల్సిన వస్తువులు వాళ్ళు కావాల్సిన నీకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దీన్నే బార్టర్ సిస్టమ్ అని అంటారు సింపుల్గా. అండ్ నెక్స్ట్ సోషల్ లైఫ్, ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే సోషల్ కండిషన్స్ అంటే ఆ టైంలో సొసైటీ ఎలా ఉంది, ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఎలాంటి వాళ్ళ యొక్క ఫన్ కోసం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది హరప్పన్ పీపుల్. సో హరప్పన్ పీపుల్ యొక్క సొసైటీ ఆ టైంలో సొసైటీ ఎలా ఉంది అంటే ద సొసైటల్ లైఫ్
So the both men and women enjoyed decorating themselves using ornaments like necklaces, armlets, finger rings, bangles, earrings, nose studs, and cosmetics, perfumes. Men kept bed and mistakes. అంటే ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క సొసైటీ ఎలా ఉందంటే, ఆ సోషల్ లైఫ్ ఎలా ఉందంటే, మెన్ అండ్ ఉమెన్ బోత్ వీళ్ళు ఇద్దరు డెకరేట్ చేసుకుంటారంట వాళ్ళకు వాళ్ళు. ఎలా అంటే ఆర్నమెంట్స్తో. ఇప్పుడు అంటే ఉమెన్ ఎలా డెకరేట్ చేసుకుంది, మెన్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్నమెంట్స్. ఈ ఆర్నమెంట్స్ అనేది ఉమెన్ అనేవాళ్ళు ఏమేమి యూజ్ చేసేవాళ్ళంటే నెక్లెస్లు వేసుకునేవాళ్ళు, ఆర్మ్లెట్స్ అంటే ఇవి ఉంటాయి కదా భుజాలకు, ఆర్మ్కు సంబంధించింది, నాట్ ఆమ్లెట్, ఆర్మ్లెట్స్. సో అంటే భుజాలకు తగిలించే వస్తువులు ఉంటాయి కొన్ని, సో దాన్ని ఆర్మ్లెట్స్ అంటారు. ఫింగర్ రింగ్స్ అంటే అదే మనం ఉంగరాలు అంటే కదా అవి. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా వీళ్ళు వేసుకున్నారు. ఇయర్ రింగ్స్. నోట్ స్టడ్స్ అంటే ముక్కు పుడక అంటారు తెలుగులో. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసుకొని డెకరేట్ చేసుకునే వాళ్ళంట. కాస్మెటిక్స్, ఆ టైంలో కూడా కాస్మెటిక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనము బ్యూటీ పార్లర్కి వెళ్తాం కదా, సో ఆ టైంలో కూడా కాస్మెటిక్స్ అనేవాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారంట. యూజ్ చేసేవాళ్ళు డెకరేట్ చేసుకునేవాళ్ళంట. ఏమేమంటే పర్ఫ్యూమ్స్ కూడా వాడేవాళ్ళంట. కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ కూడా వాడేవాళ్ళంట. మగవాళ్ళు అయితే పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ ఇవన్నీ లేడీస్ వాడతారు. మెన్ కెప్ట్ బెడ్ అంటే వాళ్ళు గడ్డము ఇవన్నీ పెట్టుకుంటారంట. మస్టెక్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళు డెకరేట్ చేసుకున్నారంట. ఫుడ్ అండ్ క్రాప్స్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్రాప్స్ ఆర్ గ్రోయింగ్ అట్ దట్ టైమ్? Agriculture was main occupation. Previously we have discussed in economic conditions, no? So the main occupation of these people means agriculture only. So what kind of fruit crops they are growing means they grow wheat, barley, peas, lentils, mustards. ఇవన్నీ వీళ్ళు పండిస్తారంట. ఏ అంటే వీట్, బార్లీ, పియస్, లెంటిల్స్, మస్టర్డ్స్ అంటే ఇవి ఉంటాయి కదా. మస్టర్డ్స్ అంటే ఇత్తనాలు ఉంటాయి, మనం తిరువాత గింజలలో వాడతాం చూడు, అలాంటివి. ఆవాలు అలాంటివి. బార్లీ, వీట్, గోధుమలు ఇవన్నీ పండించే వాళ్ళంట ఆ టైంలోనే. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్. హియర్ వాట్ ఆర్ ద ఎంటర్టైన్మెంట్ ఫర్ దీస్ పీపుల్? సో హౌ దే ఆర్ getting engaged in their life within free time. If they are in free time, they will enjoy with making dance, chess, playing chess, and playing music on instruments and listening music and with instruments, and marbles games, dice, and bullfighting. Major entertainments. Children had dolls and toy bullock carts also. అంటే ఇక్కడ వీళ్ళు ఏమేమి ఎంటర్టైన్మెంట్ అంటే డ్యాన్స్ చేసుకునేవాళ్ళు, డ్యాన్స్ ఉంది, చెస్ ఆడేవాళ్ళు, మ్యూజిక్ వినేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఇన్స్ట్రుమెంట్స్తో చేసేవాళ్ళు. మార్బుల్స్ గేమ్స్ ఆడేవాళ్ళు. డైస్ అంటే ఇప్పుడు మనం ఆడుతున్నాం కదా డైస్, ఆ డైస్ గేము. బుల్ ఫైటింగ్ అంటే ఎద్దులు కొట్లాడుకుంటాయి కదా, ఫైటింగ్. సో అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. మేజర్ ఎంటర్టైన్మెంట్ ఇవి. నెక్స్ట్, చిల్డ్రన్ అనే వాళ్ళకి ఏముండాయి ఎంటర్టైన్మెంట్ అంటే డాల్స్ అంటే బొమ్మలు ఉండేవాళ్ళు. టాయ్ బుల్లక్ కార్ట్స్ అంటే వాళ్ళకు బుల్లక్ కార్ట్స్ అంటే ఎద్దుల వంటి లాంటి చిన్న ఒక బొమ్మలు ఉండేవంట. అండ్ ఇక్కడ మనము వీళ్ళు ఏమేమి చేస్తున్నారు నెక్స్ట్ డీటెయిల్గా బుల్లక్ కార్ట్స్ ఎలా ఉంటాయి, డాల్స్ ఇలాంటివి మనం నెక్స్ట్గా కంటిన్యూషన్ ఇంకా ముందు లెసన్లో మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ డాల్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. టాయ్ అంటే బుల్లక్ కార్ట్ ఉంటాయి కదా ఎద్దుల బండి, అలాంటి కార్డ్స్ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ చిల్డ్రన్స్కి. పెద్దవాళ్ళకైతే డ్యాన్స్, చెస్, మ్యూజిక్, మార్బల్స్, డైస్ వీళ్ళకు బుల్ ఫైటింగ్ అంటే ఎద్దులు కొట్లాడు అవి ఫైటింగ్, బుల్ ఫైటింగ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. ఆర్ట్ అండ్ రిలీజియన్. ఇక్కడ ఆర్ట్కు రిలీజియన్. సో వీళ్ళ ఆర్ట్ ఇలా అంటే కళలు. ఈవిడ ఏమంటే వీళ్ళకు ఏమేమి ఉన్నాయంటే వీళ్ళకు ఐడియల్స్. దెర్ ఈజ్ ఏ స్మాల్ ఐడియల్స్ ఆఫ్ అమ్మ తల్లి, మదర్ గాడెస్ మేడ్ ఆఫ్ క్లే ఫౌండ్ ఇన్ లార్జ్ నెంబర్. ద స్టాచ్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అండ్ స్టోన్ ఐడియల్ ఆఫ్ బెడ్ మ్యాన్ ఆర్ నోటబుల్ ఆర్టిఫాక్ట్స్ చెప్పాం కదా. ఆర్టిఫాక్ట్స్ అంటే మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ అంటే హ్యూమన్ మేడ్ అంటే మనిషి తయారు చేసిన ఆబ్జెక్ట్స్. ఆ టైంలో వాళ్ళు ఏమేమి వాడిన వస్తువులు ఉంటాయి కదా దాన్నే ఆర్టిఫాక్ట్స్ అంటారంటే. ఇక్కడ చూడండి ఆర్ట్ అనే ఈ హర్పన్ పీపుల్లో స్మాల్ ఐడియల్స్ అంటే ఒక చిన్న బొమ్మలు అంట. అమ్మ తల్లి అంటే వాళ్ళ యొక్క
మదర్ గాడెస్ అంటే వాళ్ళ యొక్క దేవత. సో వాళ్ళ యొక్క గాడ్ ఏంటంటే అమ్మ తల్లి, మదర్ గాడెస్, మదర్ తల్లి అంటారు. అవి ఒక చిన్న విగ్రహాలలో రూపంలో ఉంటాయంట, డాల్స్, ఐడల్స్ విగ్రహం రూపంలో ఉంటుందంట. అవి ఎలా తయారు చేసినారంటే దే మేడ్ అప్ ఆఫ్ క్లే ఫౌండ్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈ టైంలో అవైలబుల్లో ఉన్నాయంట. ద స్టాచ్యూ ఆఫ్ ఎ డాన్సింగ్ గర్ల్ అండ్ ఎ స్టోన్ ఐడిల్ ఆఫ్ బేడ్ మ్యాన్. అంటే ఇక్కడ డాన్సింగ్ చేస్తున్నట్టు ఒక స్టాచ్యూ ఉంది. అది ఈ ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు ఫైన్ అంటే వీళ్ళు కనిపెట్టారు. ఏంటంటే డాన్స్ చేస్తున్నట్టు ఒక స్టాచ్యూ ఉంది, అండ్ బేడ్ అంటే గడ్డంతో కూడిన ఒక యోగా అంటే ఒక యోగా అంటే నిద్రపోతున్న టైప్లో ఒక పిక్చర్ ఉంది. ఇవన్నిటివి బేర్డ్ మ్యాన్ అంటే వాళ్ళు బేర్డెడ్ అంటే గడ్డంతో కూడిన ఒక మనిషి ఉన్నట్టు ఒక స్టాచ్యూ అనేది అవైలబుల్ అంట. ఏమేమి స్టాచ్యూస్ అంటే డాన్సింగ్ గర్ల్, బేర్డ్ మ్యాన్. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఐడల్ అంటే వీళ్ళ యొక్క గాడ్ ఏంటంటే అమ్మ తల్లి ఆర్ మదర్ గాడెస్, వీళ్ళ యొక్క గాడ్ అంటే ఐడల్ అంటే వీళ్ళ యొక్క చిన్న రిలీజియన్లో ఇది ఒక పార్ట్. రిలీజియన్లో మెయిన్ ఆర్ట్లో కూడా పార్టే. ఇక్కడ చూడండి ఐడల్స్ అనేటి మదర్ గాడెస్ అనేది ఇది మట్టితో బంకమని ఉంటుంది కదా, మేడప్ ఆఫ్ క్లే. సో ఈ దీంతో తయారు చేసిన ఒక విగ్రహాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారు ఆర్ట్. ఇంకా రిలీజియన్కి వస్తే వీళ్ళు ఏమేమి ఎవరు అంటే ఎలా వీళ్ళు వర్షిప్ చేస్తారు, వాట్ కైండ్ ఆఫ్ రిలీజన్ దే ఆర్ హ్యావింగ్ మీన్స్ అంటే వీళ్ళకు ఒక పర్టికులర్ అని ఏం లేదు. వీళ్ళు మెయిన్గా ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ రిలీజన్ మీన్స్ దీస్ పీపుల్ వర్షిప్డ్ పశుపతి మీన్స్ శివ అండ్ మదర్ గాడెస్, ఆల్సో వర్షిప్డ్ పీపుల్ అండ్ నీమ్ ట్రీస్, సన్, ఫైర్, ఎర్త్, వాటర్ అండ్ స్నేక్స్, ఫైర్ పిట్స్, ఎగ్నోవాటికాస్ ఫౌండ్ ఇన్ కాలిబంగన్ అండ్ లోతల్, సింబల్స్ ఆఫ్ స్వస్తిక కామన్లీ ఫౌండ్ హియర్. ఇక్కడ మనం తెలుసుకునేదంటే వీళ్ళు మెయిన్గా ఏ దేవుళ్ళు అంటే పర్టికులర్ దేవుళ్ళు అంటే మెయిన్గా కొన్ని ఉన్నాయంటే అన్నిటిని పూజిస్తారు వీళ్ళు. రిలీజన్ అదే రిలీజన్ మెయిన్ రిలీజన్ ఏదంటే హిందూ రిలేటెడే. చూడండి ఇక్కడ వీళ్ళు ఏమేమి దాన్ని పూజిస్తారంటే పశుపతి అనే దేవుని అంటే శివుణ్ణి పూజిస్తారు. మదర్ గాడెస్ చెప్పాం కదా, అమ్మ తల్లి మదర్ గాడెస్, దీని ఒక గాడ్. ఇంకా వీళ్ళు ఏమేమంటే పీపల్ ట్రీ రావి చెట్టుని, నీమ్ ట్రీ వేప చెట్టుని, సన్ దే వర్షిప్ సన్ అండ్ ఎర్త్, వాటర్, స్నేక్స్ అంటే వీటన్నిటిని వీళ్ళు పూజించే వాళ్ళంట. నెక్స్ట్ ఫైర్ పిట్స్ అంటే అంటే మనం యజ్ఞవాటికస్ అంటే ఇప్పుడు యజ్ఞాలు చేసినప్పుడు మంటలు వేసిన అలాంటివి కూడా ఈ టైంలోనే అవైలబుల్ అంట. ఎక్కడైనా కాలిబంగను, లోతల్ అనే ప్లేస్లో ఫైర్ పిట్స్, యజ్ఞవాటికాస్ అంటే ఇప్పుడు మనం హోమాలు చేస్తూ ఉంటాం కదా, హోమాలు చేసేటప్పుడు పిట్స్ ఒక గుంత వేసి అక్కడ మంట పెట్టి నూనె వేసి సామీజీలు చేస్తాడు, పూజారులు చేస్తారు, అది అలాంటివి కూడా కాలిబంగన్ అనే ప్లేస్, లోతల్ అనే ప్లేస్ చూస్తాడు. ఇక్కడ లోతల్ గురించి చెప్పాం కదా, లోతల్ అనే ప్లేస్లో ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ నో అబౌట్ లోతల్. సో ఈ లోతల్ అనే ప్లేస్లో ఏమేమి దొరికిందని మనం ఇంతకుముందు ఒక ప్రీవియస్ చూసుకున్నాం కదా. లోతల్ అనేది హార్బర్ అని మనం చూసుకున్నాం కదా. సో డ్యూరింగ్ దిస్ బాటర్ సిస్టమ్ అయిపోయింది ఫుడ్. ఓకే, హియర్ లోతల్ అనేది ఒక పాపులర్ హార్బర్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ ప్లేస్లో హార్బర్ ఉంది అంటే ఓడరేవు ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏమేమి వీళ్ళకి చేశారంటే ఈ లోతల్లో ఫైర్ పిట్స్ కూడా అవైలబుల్ అండి. కాలిబంగన్ అనే ప్లేస్లోను, లోతల్ ప్లేస్లో ఈ రెండిట్లో ఫైర్ పిట్స్ అనేది అవైలబుల్ అయినాయి. నెక్స్ట్ సింబల్స్ ఆఫ్ స్వస్తిక్ సింబల్తో కొన్ని సింబల్స్ అనేవి కూడా ఈ టైంలోనే అవైలబిలిటీ అయినాయండి. అండ్ నెక్స్ట్ అబౌట్ స్క్రిప్ట్ అండ్ వెయిట్స్ అండ్ మెజర్స్. హియర్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక లిపి. సో ఇక్కడ వీళ్ళకు ఒక లిపి ఉండిందండి. అంటే ఇక్కడ స్క్రిప్ట్ అంటే లాంగ్వేజ్ ఫామ్ చేయడానికి ఒక స్క్రిప్ట్ కావాలి. ఏ లాంగ్వేజ్ కావడానికి అంటే ఒక స్ట్రక్చర్. సో ఒక సింబల్స్ విత్ స్క్రిప్ట్ అంటే ఇంక్లూడింగ్ విత్ సింబల్స్తో ఒక స్క్రిప్ట్ ఉంటుంది. వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే, సో వీళ్ళ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉందంట. అంటే వీళ్ళ స్క్రిప్ట్ ఇంతవరకు హిస్టోరియన్స్ అనేవాళ్ళు
డెసిఫర్డ్ చేయలేక, అంటే డెసిఫర్డ్ అంటే ఏంటంటే కనుబెట్టలే, అండ్ అనేబుల్ టు కోడ్ ఇట్. సో దీస్ పీపుల్, సో ద ఇండస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ script of their own unique script and language, but which scholars have not yet deciphered. Means this script is not discovered by historians. Why? Because means there is in unique text. అంటే ఎలా ఉందంటే ఇది బొమ్మల లిపి. ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఇండస్ పీపుల్ ఈజ్ ఇన్ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్. బొమ్మల లిపి అంటే బొమ్మలతో కూడిన లిపి ఉంది. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఈ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క యాక్టివిటీస్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఎక్కడ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉండే. దాన్ని బట్టి వీళ్ళు హిస్టోరియన్స్ అనేవాళ్ళు వీళ్ళ గురించి తెలుసుకోలేకుండా, అంటే ఆ స్క్రిప్ట్ అనేది చదవడానికి వీలు లేకుండా ఉంది. అందువల్ల ఈ స్క్రిప్ట్ వీళ్ళకు చదవడానికి కష్టంగా ఉంది. అండ్ వెయిట్స్ అండ్ మెజర్స్. హియర్ వెయిట్స్ మెజర్స్ ఏంటంటే వెయిట్స్ అండ్ మెజర్స్ ఏంటంటే దే వర్ ద ఫస్ట్ టు డెవలప్ ఎ సిస్టమ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్. అంటే దేర్ ఫైర్ బేక్డ్ బ్రిక్స్ వర్ యూనిఫామ్ ఇన్ సైజ్. దేర్ మెజర్మెంట్ అండ్ వెయిట్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్షియా అండ్ సెంట్రల్ ఏషియా. అంటే వీళ్ళకు వెయిట్స్ అండ్ మెజర్స్లో కూడా వీళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డైజ్ వెయిట్స్ అనే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం అయితే ఇండియా మోడర్న్ టైంలో ఏ విధంగా అయితే స్టాండర్డైజ్ వెయిట్స్ ఉన్నాయో అట్ ద టైమ్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్. సో హ్యావింగ్ మోడర్నైజ్డ్ సిస్టమ్స్, స్టాండర్డైజ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆల్సో. సో ఇది ఫస్ట్ టైం వీళ్ళే డెవలప్ చేశారంట. ఎవరు? హరప్పన్ పీపులే. దేర్ మెజర్మెంట్స్ అండ్ వెయిట్ సిస్టమ్స్ ఇన్ఫ్లుయెన్స్. అంటే వీళ్ళ యొక్క మెజర్మెంట్ వెయిట్ సిస్టము పర్షియా సెంట్రల్ ఏషియా అని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అంత డీటెయిల్గా వీళ్ళకు అంత స్టాండర్డైజ్గా ఉందంట హరప్పన్ పీపుల్. అండ్ డిక్లైన్ ఆఫ్ ద సివిలైజేషన్. హియర్ ఇక్కడ ఈ సివిలైజేషన్ అనేది అంతమైపోవడానికి కారణాలు కొన్ని ఉండేవి. సో ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ప్రపోజ్ ఆర్యన్ ఇస్ కాజ్ ఆఫ్ వాస్ రిజెక్టెడ్. అంటే మెయిన్గా ఈ సివిలైజేషన్ కావడానికి ఆర్యన్ ఇన్వేషన్ అనేది మెయిన్ థియరీగా చెప్తారు. కానీ ఈ ఇన్వేషన్ కాజ్ అనేది మెయిన్ కాజ్ అనేది కాదని చాలామంది రిజెక్ట్ చేశారు. మెజారిటీ ఆఫ్ ది హిస్టోరియన్స్ రిజెక్టెడ్ ద కాజ్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ సివిలైజేషన్ వాస్ నాట్ రీజన్ ఇన్వేషన్ థియరీ ఆఫ్ ఆర్యన్ ఇన్వేషన్. అంటే ఇక్కడ ఆర్యన్స్ ఇన్వేషన్ వల్లనే ఈ సివిలైజేషన్ అనేది అంతమైపోయిందనే థియరీని రిజెక్ట్ చేస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్. అండ్ ఇక్కడ మెయిన్గా ఒక పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదు, సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ సివిలైజేషన్ అంతమైపోవడానికి చాలా కారణం ఏంటంటే ఇండస్ రివర్ ఫ్లడ్స్. ఇండస్ రివర్ అనేది ఉండాల, ఫ్లడ్స్ రావడం వల్ల, డ్రైయింగ్ అప్ ఆఫ్ ఇండస్ రివర్. సరస్వతి అని పేరు చెప్పారు కదా యంగ్సెంట్ నేమ్. రివర్ సరస్వతి అని ట్రిబ్యూటరీస్ లెట్ ఇట్స్ డిక్లైన్ ఇట్స్ నో యాక్సెప్టెడ్ సెవరల్ ఫ్యాక్టర్స్. అంటే ఒక పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు, ఆ రీజన్లో ఇండస్ రివర్ అనేది ఫ్లడ్స్ రావడం వల్ల అంటే ఎండిపోవడం వల్ల, డ్రైయింగ్ అప్ ఆఫ్ ద ఇండస్ రివర్ అనేది ఎండిపోవడం వల్ల ఈ సివిలైజేషన్ అనేది అంతమైపోయినదని మనము పర్టికులర్గా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వేదిక్ పీరియడ్. These things we are going to discuss in detail. Here Vedic period. So in this period is flourished between 1500 to 500 BC. Here ఈ వేదిక్ పీరియడ్ అంటే ఈ వేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? సో ద 1500 to 500 BC వరకు. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్ ఈస్ 1500 to 500 BC. అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్. అంటే ఆర్యన్స్ రావడం అనేది ఏదంటే ఏ విధంగా ఉన్నాయి, కొన్ని థీరీస్ ఉన్నాయి వీళ్ళు రావడానికి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ యొక్క ఆరిజిన్ ఏంటి అనేది థీరీస్ కొన్ని ఉన్నాయి. సమ్ హిస్టోరియన్స్ బిలీవ్డ్ ఆర్యన్స్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ సెంట్రల్ ఏషియా, ఆర్క్టిక్ రీజియన్, ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్, వైల్ అదర్స్ ఆర్గ్యూ దట్ దే వర్ నేటివ్స్ ఆఫ్ ఇండియా. సమ్ కన్సిడర్డ్ ఆర్యన్ అండ్ ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్ గ్రూప్, నాట్ ఎ రేస్. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే దానికి థీరీస్ కొన్ని హిస్టోరియన్స్ ఇచ్చారంట. మెయిన్గా ఏంటంటే the historians believe that Aryans came from outside. They came from outside Central Asia. So they came outside in Central Asia, Arctic region. From this region they came from east of Alps. While some others argue that they were natives. These people are not outside people, they are natives of India. Some consider Aryan as Indo-European. So some historians feel that the Aryans are Indo-European.
లింగ్విస్టిక్ గ్రూప్ నాట్ ఏ రేస్, అదే వాళ్ళు ఒక రేస్కి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇండో యూరోపియన్ చెందిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే సెంట్రల్ ఏషియా, ఆర్టిక్ రీజియన్, ఈస్ట్ ఆఫ్ ఆల్ప్స్ నుంచి వచ్చారని, అవుట్ సైడ్ వీళ్ళు ఇండియన్స్, నేటివ్ ఇండియన్స్ కాదు వీళ్ళు అని కొంతమంది హిస్టోరియన్స్ అనేవాళ్ళు థీరీస్ ఇచ్చారు. అండ్ కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే వీళ్ళు నేటివ్స్, అంటే వీళ్ళు అవుట్ సైడర్స్ కాదు, వీళ్ళు నేటివ్స్లో ఇండియాలో భాగమే, వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే వాళ్ళే అని చెప్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆర్యన్ అనేవాళ్ళు ఇండో యూరోపియన్, అంటే ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్ గ్రూప్కి చెందిన వాళ్ళు, వీళ్ళు ఒక రేస్కి చెందిన తెగకు చెందిన వాళ్ళు కాదు అని చెప్తారు. నెక్స్ట్ వేదిక్ కల్చర్ అండ్ లిటరేచర్. హియర్ Vedic culture and literature flourishing areas initially on the plains of rivers Indus and Saraswati, Gagra, Hakra, and later in the plains of Ganga and Yamuna. Here, this culture has flourished initially on the plains of river Indus and Saraswati, Gagra, Hakra, and later in the plains of Ganga and Yamuna. అంటే ఈ వేదిక్ ఈ కల్చర్ అనేది ఎక్కడెక్కడ విస్తరించిందంటే ఇండస్ సరస్వతి రివర్ దగ్గర, తర్వాత గంగా యమున ప్లెయిన్స్ దగ్గర విస్తరించినట్టు. ఇక్కడ చూడండి, ఇనిషియలీ అంటే ఫస్ట్లో రివర్స్ అనేది ఈ ఇండస్ సరస్వతి రివర్ దగ్గర గగ్రా, హక్రా, ఇండస్ రివర్, సరస్వతి ఇక్కడ ఈ ప్లేస్లలో ఇది ఎస్టాబ్లిష్ అంటే ఎక్కువ అక్కడ ఉండింది, అక్కడి నుంచి వచ్చింది. తర్వాత గంగా యమునలో ఎక్స్టెండ్ అయింది, అంటే అక్కడి వరకు వీళ్ళు ఉన్నారంట. ప్యూరు వేదిక్ కల్చర్ అనే ఫ్లోరిషింగ్, ఈ వేదిక్ కల్చర్ అనేది అక్కడ వరకు ఉంది. అండ్ వేదిక్ పీరియడ్, ద పీరియడ్ ఇన్ విచ్ ద వేదిక్ లిటరేచర్ వాస్ ఫార్మ్డ్. ఇక్కడ వేదిక్ పీరియడ్ అంటే ఏంటి? ద వేదిక్ పీరియడ్ అంటే వేదిక్ వాట్ ఈస్ వేదిక్ పీరియడ్ మీన్స్ ద పీరియడ్ ఇన్ విచ్ ద వేదిక్ లిటరేచర్ వాస్ ఫార్మ్డ్. అంటే ఏ పీరియడ్లో అయితే వేదిక్ లిటరేచర్ ఫామ్ అయిందో దాన్నే వేదిక్ పీరియడ్ అంటారు. ఇక్కడ వేద, సో ద మీనింగ్ ఆఫ్ వేద మీన్స్ సాంస్క్రిట్ టర్మ్, ఇది వేద అనేది సాంస్క్రిట్ టర్మ్. సుపీరియర్ నాలెడ్జ్ అండ్ స్పెసిఫిక్లీ ద నాలెడ్జ్ ఆఫ్ నోయింగ్ వన్ సెల్ఫ్, అంటే తన గురించి తాను తెలుసుకోవడం, సెల్ఫ్ రియలైజేషన్. సో ఈ వేద అనేది సాంస్క్రిట్ టర్మ్. సో వేద వాట్ ఈస్ మీన్స్ వేద మీన్స్ ఇట్ ఈస్ derived from the Sanskrit term meaning superior knowledge. They are having knowledge, superior knowledge, specifically the knowledge of knowing themselves, knowing oneself, or self-realization, who I am, like this. This is called Veda. And Shrutis. The Vedas are also called Shrutis. These Vedas are also known as Shrutis also. The meaning of Shrutis means they are universal truth discovered and realized by learned people, forming the bedrock of Indian philosophy of yoga. అంటే ఇక్కడ చూడండి, శృతిస్ అంటే ఏంటి, వేదాస్నే శృతిస్ అని కూడా అంటారు. ఇక్కడ యూనివర్సల్ ట్రూత్స్గా డిస్కవర్ చేసి రియలైజ్డ్ బై లెర్న్డ్ పీపుల్. యూనివర్సల్ అంటే యూనివర్సల్ ట్రూత్గా కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేశారంట, కొంతమంది నేర్చుకున్న వాళ్ళు. ఫార్మింగ్ ద బెడ్రాక్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, అంటే ఈ శృతిస్ అనేది ఇండియన్ ఫిలాసఫీకి, యోగాకి మంచి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇది శృతిస్. అండ్ దెర్ ఆర్ 4 వేదాస్. ఋగ్వేద, సో ఇక్కడ వేదాస్లో 4 వేదాస్ క్లాసిఫికేషన్ అండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. సో ఋగ్వేద, వాట్ ఈస్ మీన్ బై ఋగ్వేద? ఎ కలెక్షన్ ఆఫ్ వేదిక్ హ్యూమ్స్ అండ్ కంపోజ్డ్ బై రిషిస్. ఋగ్వేద అంటే కలెక్షన్, అంటే వేదిక్ హ్యూమ్స్ అంటే కూని రాగాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఐ మీన్ మంత్రాలు ఉంటుంది, కంపోజ్డ్ బై రిషిస్ అంటే వాళ్ళు రిషిస్ అంటే సన్యాసులు, ఇది ఋగ్వేద. యజుర్వేద, సో ఈ యజుర్వేదలో ఏమిందంటే ద డీటెయిల్స్ రూల్స్ టు బి ఫాలోడ్ బై డ్యూరింగ్ సాక్రిఫైస్. అంటే ఈ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, సాక్రిఫైసెస్ అంటే యజ్ఞాస్ సాక్రిఫైసెస్ ఉంటాయి కదా, యజ్ఞాస్ చేస్తారు కదా, యజ్ఞ సాక్రిఫైసెస్, యాగాస్ చేస్తారు కదా, ఈ అనిమల్ సాక్రిఫైసెస్ యజ్ఞాస్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో కావాలా అనేటివి యజుర్వేదాలో ఉంటాయి. నెక్స్ట్ సామవేద. ఈ సామవేదాలో ఎ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ విచ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఆర్ ట్రేస్డ్. సో ఇన్ ది సామవేద the origin of Indian music are be traced, and in this there is a collection of songs. So it is the basic for Indian music are traced. So and are having collection of some songs, and this is the basic structure for Indian music. Indian music ki ఇది ఒక basic structure. And
అంటే ఈ సామవేదాలో ఆ ఇండియన్ మ్యూజిక్ అనేది ఇక్కడి నుంచే వచ్చిందంట. ఇప్పుడు మనం కర్ణాటిక్ మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ సామవేద అనే పుస్తకం నుంచే తీసుకోబడిందంట. నెక్స్ట్ అథర్వణ వేద, ఏ కలెక్షన్ ఆఫ్ స్పెల్స్ అండ్ చార్మ్స్. అంటే ఈ అథర్వణ వేదలో కొన్ని మంత్రాలు, అంటే ఇప్పుడు పూజారులు వేస్తారంటే అలాంటి స్పెల్స్ అండ్ చార్మ్స్ అనేటివి ఉచ్చారణలు చేసేవి ఈ అథర్వణ వేదాలు ఉండేది. నెక్స్ట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వేదిక్ టెక్స్ట్. వేదిక్ టెక్స్ట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, బ్రాహ్మణాస్, ఆర్యనకాస్ అండ్ ఉపనిషాద్స్, లెంతీ ప్రోస్ కామెంటరీస్ అబౌట్ వేదిక్ హ్యూమ్స్, రిచువల్స్ అండ్ ఫిలాసఫీస్. ఇందులో కూడా కామెంటరీస్ అబౌట్ వేదిక్ హ్యూమ్స్ చెప్పాం కదా. ఈ వేదిక్ పీరియడ్లో ఇక్కడ ఉన్న వేదిక్ హ్యూమ్స్ కంపోజ్డ్ బై రిషిస్. అంటే రిషిస్ అంటే వీళ్ళు సన్యాసులు అంటే వీళ్ళు కంపోజ్ చేశారు. సో వాళ్ళ యొక్క కామెంటరీస్ అనేది రిచువల్స్ ఎలా ఫాలో అవ్వాలి, అంటే ఎలాంటి కార్యక్రమం చేయాలనేది ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఆర్యాంకాస్. అంటే ఈ ఆర్యాంకాస్ అనేది ద టెక్స్ట్ దట్ డీల్ విత్ మిస్టిసిజం, రైట్స్ అండ్ రిచువల్స్. ఈ అనేటివి ఎలా ఉంటాయంటే మిస్టిసిజము, రైట్స్ అండ్ రిచువల్స్ అనేటివి, అంటే ఎలాంటి రిచువల్స్ అంటే ఎలాంటి ఫాలో కావాలి, ఎలాంటి రిచువల్స్ ఫాలో కావాలి అట్ ద టైమ్ ఆఫ్ యజ్ఞాస్ అనేది ఈ ఆర్యాంకా అనే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఉపనిషత్స్, ఫిలాసఫికల్ టెక్స్ట్ డీలింగ్ విత్ సౌల్ అండ్ మిస్టరీస్ ఆఫ్ నేచర్. ఈ ఉపనిషత్స్ అనే టెక్స్ట్లో ఏముంటుందంటే ఫిలాసఫికల్ టెక్స్ట్ ఏముంటాయంటే దేని గురించి అంటే సౌల్ అండ్ మిస్టరీస్ ఆఫ్ నేచర్. అంటే ఆత్మ గురించి, మిస్టరీస్ అంటే నేచర్ గురించి ఎక్కువ, మిస్టరీస్ ఆఫ్ నేచర్ గురించి అంటే నేచర్ గురించి ఎక్కువ ఉంటుంది ఈ ఉపనిషత్స్లో. నెక్స్ట్ ఎపిక్స్, టూ గ్రేట్ లిటరరీ వర్క్స్ దట్ హ్యావ్ గైడెడ్ ఇండియన్ లైఫ్ అండ్ ఆర్ట్. There are two great epics. One is Ramayana and Mahabharata. The Ramayana is written by Mahasi Valmiki in Sanskrit, depicting Rama as an ideal ruler and Sita as an ideal woman. So in this Ramayana, the Ramayana is considered as Adi Kavya. It was composed by Mahasi Valmiki. It is in Sanskrit and depicting Rama. So అంటే వీళ్ళు ఏం చెప్తారంటే రామ అనేది చాలా ఆదర్శవంతుడు, సీత ఆదర్శవంతుల ఉమెన్గా కంపోజ్ చేస్తుంది. అండ్ మహాభారత అనేది సేజ్ వేదవ్యాస నుంచి రిటర్న్ అయింది సాంస్క్రిట్ లాంగ్వేజ్లో, రిప్రజెంటింగ్ విక్టరీ ఆఫ్ ధర్మ. అంటే రైచియస్నెస్ డ్యూటీ ఓవర్ అధర్మ. అంటే ధర్మ విక్టరీ ఆఫ్ ధర్మం అనేది గెలిచిందని అంటారు. అది దాని గురించి ఇక్కడ ఉంటుందండి. వేదవ్యాస ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ Vedic period. Again, the Vedic period is classified into two types: early Vedic period, later Vedic period. And first one is early Vedic period. This period is classified flourished between 1500 to 1000 period. This period is called early Vedic period. It is also known as Rig Vedic period. So classification of Vedic period: early Vedic period, later Vedic period, and this period is also known as Rig Vedic period. And how the social life. So in early Vedic period, so family was a basic unit and father as head. Joint family system was common. Here ఈ సొసైటీలో ఫ్యామిలీ అనేది బేసిక్ యూనిట్ అండ్ ఫాదర్ అనేవాళ్ళు హెడ్. జాయింట్ అంటే ఆ ఫ్యామిలీలో హెడ్ ఎవరు అంటే ఫాదర్. ఈ అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఫ్యామిలీ అనేది బేసిక్ యూనిట్, సొసైటీలో ఒక బేసిక్, అది ఫ్యామిలీ అనేది బేసిక్ స్ట్రక్చర్. అందులో ఫాదర్ అనేవాడు హెడ్ అండ్ జాయింట్ ఫ్యామిలీ అనేది సిస్టమ్ అనేది కామన్గా ఆ టైంలో ఉండేది. నెక్స్ట్ దసాస్ అండ్ దస్యాస్. అంటే ఇక్కడ దసాస్ అండ్ దస్యాస్ అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ప్రిజనర్స్ ఆఫ్ వార్ ట్రీటెడ్ యాజ్ స్లేవ్స్. దీస్ పీపుల్ హూ ఆర్ దసాస్ అండ్ దస్యాస్ మీన్స్ దీస్ పీపుల్ ఆర్ వార్ ప్రిజనర్స్. సో వార్ ప్రిజనర్స్ అంటే వీళ్ళు యుద్ధం ఓడిపోయిన తర్వాత వార్ ప్రిజనర్స్గా వీళ్ళని బంధించి వాళ్ళని స్లేవ్స్గా వాడుకుంటారు. దీన్ని దసాస్ అండ్ దస్యాస్ అని అంటారు. నెక్స్ట్ మోనోగమి. ద ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ టు ఓన్లీ వన్ పర్సన్ అట్ ఏ టైమ్ వాజ్ ద యూజువల్ ప్రాక్టీస్. అంటే మోనోగమి అంటే అతనికి ఒక హ్యావింగ్ సింగిల్ వైఫ్, అంటే అతనికి ఒకే ఒక భార్య ఉంటే దాన్ని మోనోగమి అంటారు. ద ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ టు ఓన్లీ వన్ పర్సన్ అట్ ఏ టైమ్ వాజ్ ద యూజువల్ ప్రాక్టీస్. అంటే ఇలాంటి ప్రాక్టీస్ అనేది మోనోగామి అనేది ఎక్కువ ఉందంట. ద హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ హ్యావింగ్ ఎ సింగిల్ వైఫ్ ఆర్ హస్బెండ్
అట్ ఎ టైమ్. దిస్ ఈస్ కాల్డ్ మోనోగమి. అంటే ఏ వ్యక్తికైనా సరే ఒకే భార్య లేదా భర్త అంటే దాన్ని మోనోగమి అంటారు. అది ఆ టైంలో ఉందండి. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఉమెన్. అంటే ఉమెన్ యొక్క పొజిషన్ సొసైటీలో ఏ విధంగా ఉందంటే రెస్పెక్ట్ఫుల్ ప్లేస్లోనే ఉంది. స్టడీస్ వేదాస్, అంటే ఉమెన్ అనేవాళ్ళు వేదాస్ చదువుకున్నారు. నో చైల్డ్ మ్యారేజెస్, అంటే చైల్డ్ మ్యారేజెస్ ఏమీ లేవు. ఎర్లీ వేదిక్ పీరియడ్లో దెర్ ఈజ్ నో చైల్డ్ మ్యారేజెస్. అండ్ సతీ సిస్టమ్, అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా మంటలో తోసే ఆచారం ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో లేదు. దెర్ ఈజ్ నో సచ్ కైండ్ ఆఫ్ no child marriages and sati system. Sati system is a system when the husband has died due to a accidental or any cause of death, so a wife also thrown her into the fire. This is called sati system. There is no such kind of systems in that early Vedic period. And women had choice to choose their husbands in Swayamvaram. The women are having choice to choose their husbands like Swayamvaram. స్వయంవరం అంటే ఉమెన్కి ఛాయిస్ ఉండేదంట. అంటే హస్బెండ్స్ని స్వయంవరంగా వాళ్ళ హస్బెండ్స్ని ఎన్నుకునే ఛాయిస్ ఉందంట. విడో రీమ్యారేజ్ వాజ్ ఇన్ ప్రాక్టీస్. అంటే వితంతువులు అంటే భర్త చనిపోయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునేదానికి వాళ్ళు అనుమతి ఉండేదంట. అంటే ఆ టైంలో ఇలాంటి ఆచారాలు యాక్సెప్ట్ చేసేవారు. లెండెడ్ ఉమెన్ ఇంక్లూడ్ గోసల, ఆపాల, లోపముద్ర, ఇంద్రాణి, విశ్వవర. అంటే పొజిషన్ ఆఫ్ ఉమెన్ లో ఇక్కడ ఉమెన్ కూడా వేదాస్ చదివారు కదా, అని చెప్పాను కదా. ఈ వేదాస్ చదివిన వాళ్ళల్లో ఉమెన్ ఎవరెవరు ఉన్నారంటే గోస. సో గోస, అపాల, లోపముద్ర, ఇంద్రాణి, విశ్వవర అనే ఉమెన్ వీళ్ళు వేదాస్ చదివి ఆ టైంలో వేదాస్ చదివిన వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు. నెక్స్ట్ డ్రెస్సింగ్ స్టైల్. సో వీళ్ళు ఏ విధంగా డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే దే వోర్ వస ధోతి, అంటే ధోతి వేసుకునే వాళ్ళు. అది అప్పర్ క్లాత్ అంటే పైన ఒక వస్తువు ఉంటుంది. నెక్స్ట్ ఎంబ్రాయిడెడ్ విత్ గోల్డ్, అంటే గోల్డ్తో ఒక ఎంబ్రాయిడెడ్ ఉంటుందంట. ఉమెన్ యూజ్డ్ వేరియస్ ఆర్నమెంట్స్ అండ్ ఆయిల్డ్ కూమ్డ్ హెయిర్. అంటే వీళ్ళు మొత్తం డ్రెస్సింగ్ స్టైలు, దేర్ హెయిర్ స్టైల్ మొత్తం ఏ విధంగా ఉందంటే the women wore the dressing style. So they wore vasa, is also known as dhoti, and adivasa, it is upper cloth and often embroidered with gold. These are the dressed by men. And women used various ornaments. Men and women both people wearing this kind of dresses. And women used various ornaments and oil, అంటే వాళ్ళు కూముడు అంటే దూకొని నీట్గా హెయిర్ని ఆయిల్ పెట్టుకొని దూకునేవాళ్ళు, ఎంటుకొని దూకునేవాళ్ళు. అమ్యూజ్మెంట్స్, అంటే ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో అమ్యూజ్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. సో ఈ అమ్యూజ్మెంట్స్, వాట్ ఆర్ ద అమ్యూజ్మెంట్స్ ఫర్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ మీన్స్ చారియట్ రేసింగ్, హంటింగ్, బాక్సింగ్, డాన్సింగ్, మ్యూజిక్ అండ్ యూజింగ్ పర్క్యూజింగ్ స్ట్రింగ్ అండ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఈ వీళ్ళ యొక్క పీరియడ్లో వీళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ ఏంటంటే రథాలు ఉంటాయి కదా, చారియట్, దీని యొక్క రేసింగ్ ఉండేది. హంటింగ్ చేసేవాళ్ళు. బాక్సింగ్ ఆల్సో దేర్. అండ్ డాన్సింగ్, మ్యూజిక్. అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో వీళ్ళు మ్యూజిక్ అనేవాళ్ళు కంపోజ్ చేస్తారు. విండ్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎడ్యుకేషన్. గ్రేట్ ఇంపార్టెన్స్ గివెన్ టు లెర్నింగ్ ఇన్ గురుకులాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ టీచింగ్ వార్ఫేర్, ఫిలాసఫీ, అగ్రికల్చర్, animal husbandry and handicrafts. At that time, they are having educational institutions like Gurukulas, and in that they make them learn warfare, philosophy, agriculture, animal husbandry and handicrafts. ఇక్కడ ఆ టైంలో వీళ్ళకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే గురుకులాస్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అక్కడ ఏమేమి నేర్పిస్తారంటే వార్ఫేర్, యుద్ధాలకు సంబంధించిన మొత్తం అంతా నేర్పించేవాళ్ళు, వార్ఫేర్ యాక్టివిటీస్ గురించి. అండ్ ఫిలాసఫీ అంటే వేదాంతం అంటారా, దాని గురించి నేర్పించేవాళ్ళు. అగ్రికల్చర్ గురించి. అనిమల్ హస్బెండరీ, ఇప్పుడు కూడా మోడర్న్ టైంలో అనిమల్ హస్బెండరీ కూడా, అనిమల్ అంటే పశువుల్ని ఎలా పెంచాలా అలాంటి దాని గురించి. నెక్స్ట్ హ్యాండిక్రాఫ్ట్స్, చేతి వృత్తులు. ద క్రాఫ్ట్స్ విచ్ ఆర్ మేడ్ బై హ్యాండ్, దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. సో what is handcrafts means the crafts which is
మేడ్ బై హ్యాండ్ చేతితో ఏదైతే చేస్తారో దాన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటారంట. నెక్స్ట్ ఫుడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఫుడ్ అంటే వాళ్ళు ఏమేమి ఫుడ్ తినేవాళ్ళంటే దే రైస్, బ్యార్లీ, బీన్, సీమ్, బ్రెడ్, కేక్, మిల్క్, బటర్, కర్డ్ అండ్ ఫ్రూట్స్. దీస్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ విచ్ వాజ్ యూజ్డ్ బై ఎర్లీ వేదిక్ పీరియడ్. అండ్ రిలీజియన్, సో దీస్ పీపుల్ ఆల్సో బిలీవ్డ్ ఇన్ వన్ గాడ్, వర్షిప్డ్ ఇన్ మెనీ ఫార్మ్స్. అంటే వాళ్ళు దేవుని పూజించారు కానీ చాలా రూపాలలో. ఏ రూపాలు అంటే అగ్ని, వరుణ, యమ, వాయు అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డివైన్ కాన్షియస్ ఇన్ ద యూనివర్స్. అంటే వీళ్ళకు కాన్షియస్ అంటే యూనివర్స్ ఎలా వచ్చింది ఇవన్నీ వీళ్ళకు ఉందంట. దే పర్ఫార్మ్డ్ యజ్ఞాస్ అనేవాళ్ళు ఎక్కువ ఈ టైంలో చేసేవాళ్ళంట. అంటే వీళ్ళు ఏమేమి దేవుళ్ళు అంటే అగ్నిని పూజించేవాళ్ళు, వరుణ్ అంటే రైన్ గాడ్, దే వర్షిప్డ్ అగ్ని, ఫైర్, వరుణ మీన్స్ రైన్, యమ మీన్స్ యమ, అండ్ వాయు మీన్స్ ఎయిర్ గాడ్, అంటే వాయుపుత్ర అంటారు హనుమాన్ని అట్లా. సో వాయుదేవుడు అంటే ఎయిర్ వాయుని పూజించేవారు. దీస్ ఆర్ ద గాడ్స్ దే వర్షిప్డ్. అండ్ వర్ణ సిస్టమ్, ఇక్కడ ఈ పీరియడ్లో ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో వర్ణ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందనేది చూస్తాం. నెక్స్ట్ ఇన్ వర్ణ సిస్టంలో నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, పీపుల్ కుడ్ చూస్ దేర్ ప్రొఫెషన్. అంటే ఇక్కడ ఈ వర్ణ సిస్టమ్ ఈ పీరియడ్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదనమాట. అండ్ రెస్ట్రిక్షన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకునేదానికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అండ్ పీపుల్ కుడ్ చూస్ దేర్ అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకుంటే హక్కు వాళ్ళకు ఉంటుందండి. నెక్స్ట్ పొలిటికల్ లైఫ్, అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎలా ఉందండి. రాజన్ అనేవాడు ఒక మొత్తం క్లేన్ అంతటికి చీఫ్గా ఉండేవాడంట. కింగ్షిప్ అంటే ఆ యొక్క కింగ్షిప్ అనేది హెరిటరీ, అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చేది. హెరిటరీ అంటే లైన్ ఆఫ్ లీనియేజ్ ఆర్ హెరిటరీను, అది ఇక్కడ లేదనమాట. అండ్ కింగ్ వాజ్ అడ్వైజ్డ్ బై అసెంబ్లీస్ ఆఫ్ సభ అండ్ సమితి. అంటే ఇక్కడ there is a two assemblies. The two assemblies are popular known as Sabha and Samiti. In these two assemblies, the king take advices from these two assemblies. అంటే ఇక్కడ కింగ్ అనేవాడు ఈ టూ అసెంబ్లీస్ యొక్క అభిప్రాయాలను ఒపీనియన్స్ అనేది తీసుకుని దాని ప్రకారంగా ఇతను చేస్తాడంట. ద కింగ్ లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద, అంటే కింగ్ అనేవాడు ప్రజల యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ని అంటే మంచి చూసే ప్రజలకు మంచి పనులు మంచిగా చూసుకోవాలి. ద కింగ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ హియర్, సో వీ హ్యావ్ డిస్కస్డ్ అప్ టు ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ రిగ్వేదిక్ పీరియడ్ నో. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ లేటర్ వేదిక్ పీరియడ్. ద పీరియడ్ ఈస్ టైమ్ లైన్ బిట్వీన్ 1000 to 600 BC. సో హియర్ మైగ్రేషన్, అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ లేటర్ వేదిక్ పీరియడ్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి చెప్తున్నాం. ఆ వేదిక్ పీపుల్ మైగ్రేటెడ్ టు ద ప్లెయిన్స్ ఆఫ్ గంగా అండ్ యమునా ఫ్రమ్ ఇండస్ సరస్వతి ప్లెయిన్స్ అండ్ మూవింగ్ సౌత్ అక్రాస్ ఇన్ వింధ్యాస్. అంటే వీళ్ళు గంగా అండ్ యమునా అనే ప్లేస్ నుంచి, రివర్స్ నుంచి, ఇండస్ సరస్వతి ప్లేన్స్ నుంచి వింధ్యాస్ వరకు వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. అండ్ పొలిటికల్ చేంజెస్, ఇక్కడ పొలిటికల్ చేంజెస్ ఏమైందంటే ఇక్కడ కంపారిజన్ చేస్తే ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్లో సోషల్ లైఫ్ పొలిటికల్ లైఫ్లో హెరిటరీ లేదు, రాజను అనేవాడు హెడ్గా ఉంటాడు, కింగ్ ఈ టూ అసెంబ్లీస్ సభ సమితి అసెంబ్లీస్ యొక్క అడ్వైజర్స్ తీసుకుంటాడు, ప్రజల సంక్షేమం గురించి చూసుకుంటాడు. కానీ ఇక్కడ పొలిటికల్ చేంజెస్ అనేది కొన్ని జరిగినాయంట. దెర్ ఈజ్ ఏ పొలిటికల్ చేంజెస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దిస్ పీరియడ్. ద కింగ్ బికమ్ మోర్ పవర్ఫుల్. ద కింగ్ హ్యాస్ అక్వైర్డ్ మోర్ పవర్స్.
అండ్ సభ అండ్ సమితి లాస్ట్ ఇయర్. అంటే ఈ సభా సమితి అని ఉన్నాయి కదా, ఈ సభా సమితి అనే అసెంబ్లీస్కి ఇంపార్టెన్స్ అనేది పోయిందంట ఇక్కడికి వచ్చేవాళ్ళకు, లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవాళ్ళకు. అండ్ కింగ్షిప్ బికమ్ హెరిటరీ. అంటే రాజు అవడానికి ఒక హెరిటరీ, అక్కడ హెరిటేటరీ అంటే వంశపారపరంగా, ఐ మీన్ ఒకరి తర్వాత ఒకడు కింగ్, ఒక రాజు తర్వాత అతని కొడుకు, అలా వచ్చేది ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ లేదు. ఎక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్, రిగ్వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆల్సో నోన్ యాజ్ రిగ్వేదిక్ పీరియడ్, అక్కడ లేదు, ఇక్కడ అది ఉంది. అండ్ కింగ్స్ పర్ఫార్మ్ రిచువల్స్ లైక్ అశ్వమేధ అండ్ రాజసూయ టు ఎక్స్పాండ్ దర్ కింగ్డమ్. అంటే ఇక్కడ కింగ్ అనేవాడు అశ్వమేధ రాజసూయ యాగాలను పర్ఫామ్ చేసేవాళ్ళంట, రిచువల్స్ చేసేవాళ్ళంట, అంటే వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి. నెక్స్ట్ సోషల్ చేంజెస్ ఏ విధంగా, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎలా ఉంది, లేటర్ వేదిక్ పీరియడ్ సోషల్ చేంజెస్ ఎలా మారినాయి, అప్పటి నుంచి అప్పటికి ఇప్పటికీ ఎలా ఉన్నాయంటే, ఆశ్రమ సిస్టమ్ స్టార్టెడ్. ఇక్కడ ఆశ్రమ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందంట, కంప్రైజింగ్ అంటే వర్ణాశ్రమ సిస్టమ్ అనేది అంటారు దీన్ని. ఏమేమంటే బ్రహ్మచర్య, గృహస్థ, వనపస్త్ర అండ్ సన్యాస. అంటే దేర్ ఈజ్ ఏ వర్ణ సిస్టమ్, ఆశ్రమ సిస్టమ్ స్టార్టెడ్ ఇన్ దిస్ later Vedic period. So it includes brahmacharya, grihastra, vanaprastha and sannyasa stages of life. అంటే ఇక్కడ హ్యూమన్ లైఫ్ యొక్క స్టేజెస్లో బ్రహ్మచర్యము, గృహస్థాస్త్ర ధర్మం అంటే హ్యావింగ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, బ్రహ్మచర్య వితౌట్ మ్యారింగ్, గృహస్థాస్త్ర సో హ్యావింగ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ పర్ఫార్మింగ్, అండ్ వనప్రస్థ ఐ మీన్ వెంట్ ఫర్ ఫారెస్ట్, అండ్ ఫైనలీ సన్యాస దే ఫర్ లీవ్ ఎనీథింగ్, సన్యాసం తీసుకుంటారంట, అది సన్యాసం. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అండ్ పొజిషన్ ఆఫ్ women was lower. In that early Vedic period, the women has respectable position, no? But if we come to this later Vedic period, this position of women was lower. అంటే ఇక్కడికి వచ్చేళ్ళకి ఉమెన్ పొజిషన్ అనేది తగ్గిపోయిందంట. అక్కడ రెస్పెక్ట్ అనేది అప్పటికి ఇక్కడికి తగ్గిందంట. అక్కడ ఉమెన్ అనేవాళ్ళు వేదాస్ కూడా చదువుకున్నారు, ఇక్కడ వాళ్ళ పొజిషన్ లేదంట. ద వర్ణ సిస్టమ్కి ఏమింటే ఎగ్జిస్ట్ అని, అక్కడ వర్ణ సిస్టము లేదు, ఇక్కడ వర్ణ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చిందంట. ఇంప్లాయింగ్ మోర్ సిగ్నిఫికెంట్ సోషల్ హైరార్చీ, అంటే ఎక్కువ కఠినతరంగా ఉన్నదంట. చైల్డ్ మ్యారేజెస్ సతీ స్టార్టెడ్. అంటే ఇక్కడ బాల్య వివాహాలు, సతీ సిస్టమ్ అంటే చెప్పాం కదా, భర్త చనిపోతే అతను చనిపోయిన తర్వాత అతని భార్యను కూడా అతనితో పాటు చితి మంటలలో కాల్ చేసేవారు. దీన్ని సతీ సిస్టమ్ అంటారు. చైల్డ్ మ్యారేజెస్, సతీ సిస్టమ్ అనేటివి ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ లిగ్ వేదిక్ పీరియడ్లో లేవు, కానీ ఈ పీరియడ్లో వచ్చాయి. ఐ మీన్ లేటర్ వేదిక్ పీరియడ్లో స్టార్ట్ అయినాయంట చైల్డ్ మ్యారేజెస్, సతీ పీరియడ్. పాలిగామి అండ్ మోనోగామి, అక్కడ సోషల్ చేంజెస్లో మోనోగామి ఉంది కదా, అంటే సింగిల్ వైఫ్ ఆ సింగిల్ హస్బెండ్ ఉండేదాన్ని మోనోగామి. ఇక్కడ ఏంటంటే ద ప్రాక్టీస్ ఆఫ్ మల్టిపింగ్ స్పౌస్ స్టార్టెడ్ అమాంగ్ ఆర్టిక్రోట్స్ అండ్ కింగ్స్. అంటే కామన్ పీపుల్లో లేవు, ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ కింగ్స్ అంటే అరిస్టోక్రాట్స్, అంటే అక్కడ ఉంటారు రాజులు, వాళ్ళ దగ్గర పనిచేసే మంత్రులు, వాళ్ళ దగ్గర మాత్రమే ఇది స్టార్ట్ అయిందంట. కామన్ పీపుల్ దగ్గర మాత్రం ఇది ఇంకా ఇంప్లిమెంట్లోకి రాలేదు. ఇక్కడ పాలిగామి అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ స్పౌస్ మీన్స్ హ్యావింగ్ వైఫ్ స్టార్టెడ్ అమాంగ్ అరిస్టోక్రాట్స్ అండ్ కింగ్స్ ఓన్లీ, నాట్ ఆర్డినరీ పీపుల్ దగ్గర నుంచి కాదు, ఇది పాలిగామి. అండ్ రిలీజియస్ లైఫ్, వీళ్ళ యొక్క రిలీజియస్ సెరమనీస్ అనే ఏ విధంగా ఉంది అనేది, రిలీజియస్ లైఫ్ ఎలా ఉంది లేటర్ వేదిక్ పీరియడ్లో అంటే, రిలీజియస్ సెరమనీస్ అనేది మోర్ కాంప్లెక్స్, ఫ్రీక్వెంట్ యజ్ఞాస్ యాగాస్ ఆల్సో కండక్టెడ్. there is a conducting of religious ceremonies become started, and frequent yagnas and yagas also conducted during this period. Gods like Brahma, Vishnu, Shiva, Ganesha, Skanda and goddesses like Lakshmi, Saraswati, Parvati has gained the importance of gods during this later Vedic period. అంటే అక్కడ మనము లేటర్ వేదిక్ పీరియడ్లో అగ్నిని, వాయుని, యముణ్ణి, ఇవన్నీ ఫామ్స్ ఇవన్నీ పూజించేవాళ్ళు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఇక్కడ చూడండి, లేటర్ వేదిక్ పీరియడ్లో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇక్కడ రిలీజన్లో ఏమేమి పూజించేవాళ్ళు, అగ్నిని పూజించేవాళ్ళు, వరుణాన్ని పూజించేవాళ్ళు. అంటే వరుణ్ అంటే వానదేవుణ్ణి, సో అగ్ని మీన్స్ అగ్నిదేవుడు, ఫైర్. Varuna means rain, Yama, Vayu means air god. These people worshipped this. But in which period? Early Vedic period. If we come to this period,
These people worshipped gods like Brahma, Vishnu, Shiva, Ganesha, Skanda, and goddesses like Lakshmi, సరస్వతి, పార్వతి. ఈ పీరియడ్కి వచ్చేకల్లా బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి, గణేశుణ్ణి, స్కందదేవుణ్ణి, లక్ష్మీదేవిని, సరస్వతిని, పార్వతిని పూజిస్తున్నారు. పూజించేవాళ్ళు ఈ పీరియడ్లో. ఏ పీరియడ్లో? లేటర్ వేదిక్ పీరియడ్లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. Here we have comparatively discuss about later Vedic period and early Vedic period. This is all about. Up to this I have completed this lesson. Thank you.